కాకా నమస్తే. నమస్తే, ఏం పేరే? నా పేరు భిక్షపతి. విక్షపతి గారు ఏంది టైలరింగ్? టైలరింగ్. ఏమేమి చేస్తారు ఇక్కడ? బ్యాగులు రిపేర్స్, షర్ట్లు, పాయింట్లు, ఆల్టరేషన్ వర్క్ మొత్తం టోటల్. ఎప్పటి నుండి చేస్తున్నావు వ్యాపారం? నేను 8-9 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇదే ప్లేస్ లో. ఎంత వస్తుంది రోజుకి? వస్తే 400-500, 500-600 రూపాయలు, 600-700 వస్తాయి. చెప్పలేదు, ఒకసారి 200 వస్తాయి. గిరాకీని బట్టి. ఫుల్ 20 మిషన్లు ఉన్నాయి. కాంపిటీషన్ ఫుల్ కాంపిటీషన్ ఉంది, లేకుంటే వస్తాయి. పబ్లిక్ వస్తుంటారు, చుట్టుపక్కల ఊర్లోకి వెళ్ళి కూడా వస్తారు. నడుస్తుంది ఏదో. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఇక ఇక్కడనే పటాన్చెరు. ఓకే. సో అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి కదా. సో ఎట్లుంటాయి బాబా ఇప్పుడు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు అయితే తిరుగుతున్నారు కదా. సో ఏంది ఎట్లుంటది? ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? అవకాశం అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మన పార్టీ అని కాదు కానీ వ్యక్తిగతంగానే చూస్తారు ఎక్కువ శాతం. మన మెట్టుకుమార్ అని అయితే పెద్ద మనసు, పెద్ద హృదయం గలవాడు, మంచి అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎవరు లోకల్గా ఎవరు ఏదైనా ఇది అన్నకి ఇది ఉందే పరిస్థితి అంటే తొందరగా యాక్షన్ తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. చాలా వ్యక్తిగతంగా చాలా. ఇంతకుముందు కార్పొరేటర్. పార్టీల పరంగా ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు కేంద్రంలోనో బీజేపీ ఉంది. సో ఎట్లుంటది ఈ 3 పార్టీల మధ్యలో? 3 పార్టీల మధ్యలో అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు 5-6 హామీలు ఇచ్చిరు, 6 గ్యారంటీలు ఇచ్చిరు. అందులో చెప్తానే ఉన్నారు, అవి ఇంకా అయితలేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బస్సు లేడీస్ తక్కువ అన్నారు. ఇప్పుడు 7 కిలోమీటర్లకు 40 రూపాయలు చేసిరు జేఎన్స్కి, మొగోళ్ళకి. అన్ని ఇట్లనే ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు. ఏంటంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక లేదంటారు వాళ్ళు కూడా. జేబులకి వెళ్ళైతే ఎవరు పెట్టరు కదా. జేబులకి వెళ్ళి ఎవరు ఏ ప్రభుత్వం అయినా జేబులకి వెళ్ళి పెట్టరు. మన మీదకి వెళ్ళి సంపాదించి మనకే ఖర్చు పెడతారు ఏ నాయకులైనా సరే. కొంతమంది పెద్ద హృదయం గల్లులు, పైసలు చాలు ఉన్న వాళ్ళు పెడుతుండొచ్చు, అట్లా అని కాదు కానీ ఉద్దేశం అట్లా. ఇంకేదైనా అడిగితే చెప్తాను. అంటే అన్ని అడుగుతా, మీరు చెప్పేదాన్ని బట్టి అడుగుతా. ఇప్పుడు అంటే ఈ 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పుడు సన్న బియ్యం అంటా ఉన్నారు, మహిళలకు 25 అన్నారు, పెన్షన్ అన్నారు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, 500 గ్యాస్ అంటున్నారు. కాబట్టి ఏంది వీటి విషయంలో ఏంది అసలు ప్రజల్లోకి వస్తున్నాయి? అది ఇంకా రాలే కదా. ఇప్పుడు మహిళలకు 2000 అమలు చేస్తామన్నారు, అది కాలేదు ఇంకా. ఏమో మరి ఒకటి చేస్తామంటారు. ఇంకా 2 ఏళ్ళు అవుతుంది కానీ ఇంకా ఏది కాలేదు. ప్రజలల్లో అంతా విరక్తి వచ్చేస్తుంది, వ్యతిరేకత వస్తుంది. మరి చెప్పలేం. ఇప్పుడు అన్ని చేసినవన్నీ అమలు చేస్తే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇంకా 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేదవర్గ ఇప్పుడు కొంతమంది గుడి చేసుకొని బతికే పరిస్థితులల్లో కూడా వాళ్ళని హైడ్రా అని చెప్పి అన్ని కూలగొడుతున్నారు. అట్లా కూడా కొంత వ్యతిరేకత అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయ పరిస్థితి ఏమైనా ఇస్తున్నారు? అట్లా తీసేస్తున్నాం కానీ మళ్ళీ కట్టిస్తాము, అందరికి న్యాయం చేస్తాము. అందరికి ఎవరు కూడా కిరాయి ఇండ్లలో ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి చేస్తామనే హామీలు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏం చేస్తలేదు. బయట రోడ్ల మీద అన్ని పోస్టర్లు ఇస్తా ఉన్నారు. హైదరాబాద్ లో దాదాపు 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టర్లు పెట్టిస్తా ఉంది. ఏంది నిజంగా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా? ఇప్పుడు అయితే ప్రూఫ్ అయితే కనిపించలేదు. మరి చేస్తారేమో కానీ ఇస్తున్నాము అంటారు కానీ ప్రూఫ్ అయితే చూపించాలి కదా. ఇగో పలానా దగ్గర ఇన్ని లెక్క చూపించాలి కదా. మొత్తం ఈడ ఇన్నున్నాయి, ఈడ కట్టించినాము, ఈడ చేసినాము అనేది మొత్తం అయితే ప్రజలకు నమ్మకంగా ప్రూఫ్ చూపించాలి కదా. ప్రూఫ్ చూపించినప్పుడు అందరు నమ్ముతారు కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దవాఖానాలు కావచ్చు, ఎట్లున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ. ఇది 100 పడకలది హాస్పిటల్ ఉంది కదా. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు వాళ్ళు కేసీఆర్ హయాంలోనే అయింది. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి పరిస్థితులు? బాగా ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది, బాగానే వస్తుంది. జనాలు కూడా బాగానే ఉన్నారు, ట్రీట్మెంట్ బాగానే ఉంది. బాగలేకపోతే రారు కదా. స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం రిమార్క్ లేదు. గవర్నమెంట్ స్కూల్ కూడా బాగానే నడుస్తున్నాయి. అంటే ఇంతకుముందు పాలనకి ఇప్పుడున్న పాలనకి తేడా కనిపిస్తుందా? తేడా అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు.
సరే ఆయన మీద 10 ఏళ్ళు చేసిన తర్వాత విరక్తి వచ్చిందేమో, వీళ్ళని ఎన్నుకున్నారు. వీళ్ళ హామీలను చూసి వీళ్ళు ఏదైనా బస్ అది ఇది అని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న దానికి వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు వేసిన వాళ్ళు ఓటు వేసిన వాళ్ళకే హామీలు ఇచ్చిరు కానీ చేస్తలేరు అనే విరక్తి వస్తుంది. అదైతే పక్క. ఎందుకంటే నేను వింటున్నా మాట చెప్తున్నా, చూస్తున్నా ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్కరు ఇదే విరక్తిగా మాట్లాడుతున్నారు. ఎట్లుంటుంది మరి బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది సార్ తెలంగాణలో? బీజేపీ అంటే అది ఇక నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ ఓటు ఇప్పుడు మొన్న ఏమైంది, ఎంపీ ఎలక్షన్లలో రూలింగ్ పార్టీ కూడా నలుగురే గెలిచారు ఎంపీ ఓట్లు. 8కి 4 వాళ్ళు గెలిచారు, 4 బీజేపీకే పడ్డాయి. 8 వీళ్ళు 8 వాళ్ళు 8 వీళ్ళు 8 వాళ్ళు. ఓకే, నేను 4 అనుకున్నా. 8 వాళ్ళు 8 వీళ్ళు ఎంపీ వేసిరు. ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు దేశం అంతటా మాక్సిమం బీజేపీ ఉంది, నెక్స్ట్ తెలంగాణలోనే మా అధికారం వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, సాధ్యమైతే అంటారు? అంటే అవకాశాలు ఉంటాయా? ఎట్లా ప్రజలలో మరి ఎట్లా ఉంటుందో ఇప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ చూసిళ్ళు, మధ్యలో కాంగ్రెస్ చూస్తున్నారు కాబట్టి అటేమైనా అవకాశం ఉంటుందా? ఎట్లా బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? బీజేపీకి అవకాశం ఉంటుందా అంటే నేనేమంటున్నా, ఎవరిని మనం వ్యతిరేకించడానికి వీల్లేదు. అయితే పేర్లు చెప్పడానికి ఉండదు, వ్యక్తిగతం కూడా చూస్తారు. బీజేపీ మంచి, అది కూడా నేషనల్ పార్టీ కాబట్టి వ్యక్తిగతంగా కూడా చూస్తారు కదా, వ్యక్తిగతంగా చూసి ఓట్లు వస్తాయి, మనసులను బట్టి ఓటేస్తారు. ఇప్పుడు నేను మెట్టుకుమార్ అన్నకు 100% మళ్ళా గెలుస్తాడని హామీ ఇవ్వగలుగుతాను నేను. ఆయన వ్యక్తిగతంగా 100% టీఆర్ఎస్ఏ. ఇక్కడ పటాన్చేరులో ఈసారి ఎమ్మెల్యే ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఎమ్మెల్యే ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా ఈసారి? ఉంటుందా అంటే 3 సార్లు గెలిచిండు కదా, చెప్పలేము. ప్రజలైతే అల్లులు అంటారు మళ్ళీ వస్తాడో అన్న ప్రజలలో అన్నంగా విన్నాను, చెప్పలేము. ఆయన పరిపాలన బాగానే ఉంటుంది, ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఆయన ఇట్లా అంటే ఫుడ్ పెట్టే కాడ ఒక 10 మందికి అన్నం మిగిలాలి కానీ లేదు అన్నం దొరకలేదనే ప్రసక్తి ఉండదు. అసలు ఏ ఎంపీలు కూడా పెట్టిరో లేదో, నాకు ఏ మినిస్టర్లు కూడా పెట్టిరో లేదో కానీ మన గుడెం మైపాలన్న ఆయంలో మాత్రం ఫుడ్కు మాత్రం ఊరుకు మొత్తం వచ్చినా కానీ ఇంకా అన్నం మిగిలే ఉంటుంది ఎప్పుడు. ప్రజల మనిషి. ఇప్పుడు పలానా దగ్గర గుడి లేదన్నా అంటే ఇమ్మీడియట్లీ చేసేస్తాడు. సేమ్ మన మెట్టుకుమార్ అన్న కూడా ప్రజల మనిషి, ప్రజల అందుబాటులోనే ఉంటాడు. ప్రజలకు ఏదైనా కానీ 100% నమ్మకంగా పనిచేస్తాడు. రాష్ట్రంలో మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏ గవర్నమెంట్ అంటే మనకు ఇక అదే మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు చూస్తే మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుందేమో అనేది అయితే నాకు అట్లా అనిపిస్తుంది, అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకోటి, ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ అనేది ఒకటి నడుస్తుంది కదా, SIR అనేది సర్వేలు ఓటర్ సంబంధించింది, ఏంది దాని మీద అభిప్రాయం ఏంది? మంచిదే అంటారా? అది మంచిది అంటే ఏంటంటే ఇప్పుడు దొంగోట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ స్టేట్లో వేస్తాడు, మళ్ళీ ఇంకో దగ్గర పోయి ఆ స్టేట్లో వేస్తాడు. అది లేకుండా డబల్ వేయకుండా అందరికీ న్యాయం జరిగేలాగా ఈ ఓట్లు దొంగోట్లు పడకుండా న్యాయం చేయడానికి సెంట్రల్ చర్య తీసుకుంటుంది. అదే ఇది కరెక్టే ఉంది.